నమస్తే. వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని గత వారం రోజుల నుంచి హైదరాబాద్లో ఏఐజీ హాస్పిటల్లో ఉంది, మనం చూస్తూనే ఉన్నాము. సో ఆయనకి ఈ మధ్య సీరియస్గా ఉందని చెప్పి, గుండెకి సమస్యలు, ఆరోగ్యం సీరియస్గా ఉందని చెప్పి ఇప్పుడు హుటాహుటిన ముంబైకి తరలించింది నేను మనం చూస్తూనే ఉన్నాం. ఇది నిజంగానే సీరియస్గా ఉందా లేకుంటే డ్రామాలా, అలాంటి కోణంలో చూసుకుంటే ఈమె ప్రజలకైతే అర్థం కావట్లేదు. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని సీరియస్గా ఉందని చెప్పి ఇక్కడ హైదరాబాద్లో గతం వారం రోజుల నుంచి హాస్పిటల్లో ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. నిన్న హుటాహుటిన ముంబైకి తీసుకెళ్లారు. నిజంగానే సీరియస్గా ఉందంటారా సార్? దీని మీద మీ స్పందన ఏంటి? అంటే ఇందులో మనం ఆరోగ్య సంబంధించింది కాబట్టి గబక్కన మనం ఇదంతా దొంగ యాక్షను అని అంటే, ఒకవేళ అతనికి నిజంగానే అనారోగ్యమై గబక్కన దుకాణం సర్దేసుకున్నాడు అనుకోండి, తర్వాత మనం అంతా రిగ్రెట్స్ ఫీల్ అవ్వాలి, బాధ, అనవసరంగా మనం మాట్లాడేమని. అయితే నేనేమనుకుంటున్నానంటే, అతను ఈ మధ్యకాలంలో అతను ఓటం చూస్తుంటే పిడుగుబడిన టెంకాయమల్లాగా అయిపోయి ఉన్నాడు. అతను షుగర్ వ్యాధి కూడా ఉంది, మనిషి బాగా డల్ అయిపోయినట్టు కనిపించాడు. అంటే ఓటమి వల్ల కూడా కొంత ఇది ఉంటుంది. ఆయన రెగ్యులర్గా గుట్కాలయ్యి ధూమపానం, మద్యపానం ఇవన్నీ సహజంగానే కొన్ని అవలక్షణాలు ఉంటాయి, దొరలవాట్లు. వీటి వల్ల ఆయన ఆరోగ్యం ఏమైనా చెడిపోయిందేమో అయి ఉండొచ్చు. విపరీతమైన మద్యం అది సేవించి ఉండొచ్చు. అతను మద్యపాన అలవాట్లు ఉందో లేదో నాకు తెలియదు నిజంగానే. కానీ ఏజీ హాస్పిటల్కి వెళ్ళారంటే లివర్ ప్రాబ్లం ఉంటేనే వెళ్తారు, కిడ్నీలో లివర్ ఇలాంటి ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా కొంచెం కోలుకోవడం కష్టం అవుద్ది. ఎందుకంటే అన్ని రిపోర్ట్లు మనం నమ్మలేం, కానీ వాళ్ళు అంటే ఫేక్ బతుకులు కాబట్టి అందరికీ అనుమానాలు ఉన్నాయి. కానీ నాకున్న సమాచారం ప్రకారం నిజమే అతనికి అనారోగ్యం. వాళ్ళ సన్నిహితులు చెప్పిన దాని ప్రకారం అతను కొంచెం అనారోగ్యంతో ఉన్నాడు. అది సీరియస్ మ్యాటరే. కాబట్టి మనం అతను ఎక్కువగా అతను అతను మాట్లాడిన మాటలు, అతను వ్యవహారం అది చూసిన వాళ్ళు ఎవరికి అతని మీద సానుభూతి లేదు, ఉండదు. ఎవడన్నా జీవితంలో తన ఆఖరి అంకం చావు తర్వాత అయినా సరే ప్రజల దృష్టిలో, సన్నిహితులు, బంధువుల దృష్టిలో ఒక మంచి పేరు తెచ్చుకుని పోవాలి. అందుకనే అంటారు, నువ్వు చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చారో నీ గొప్పతనం అది, నీ వెనకాల నీ మీద అభిమానం ఎవరు చూపించారు అనేటువంటిది. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, మనం ఒక భయంకరమైన యాక్సిడెంట్ అయింది, చనిపోతే సాయో పాపం అనుకుంటాం. అదే మనం తాగి చనిపోయాం అనుకోండి, అడ్డగోలుకి వెళ్ళి సానుభూతి ఉండదు. తెగ తాగేసాడు అలాగే జరుగుతాయి అంటారు. లేకపోతే భయం బాగా స్పీడ్కి వెళ్ళిపోతున్నాం బైక్లో చూసేటప్పుడు ఇటు పోతాడు రానేస్తారు అప్పుడే. అలాంటి చావు రాకూడదు. ఒక చనిపోవడం అనేటువంటిది అనివార్యం, ఎప్పుడు కూడా పోతారు. ఆ చనిపోయిన తర్వాత కూడా అయ్యో పాపమనిలా ఉండాలి తప్ప చచ్చాడు రా శని వదిలింది అనుకునేలా ఉండకూడదు. పాపం ఈయన మన మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు పెద్దిరెడ్డి చెయ్యి ఇరిగిపోయింది, నిజంగానే ఇరిగిపోయి ఉంటుంది. దాన్ని వాళ్ళ కొడుకు వాడేస్తున్నాడు, మా నాన్న చెయ్యి ఇరిగిపోయిందని నాకు బేలే ఉండండి. దాన్ని బట్టి అనుమానం అవుతుంది ఇదంతా ఫేక్ ఏమో అని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మూడ సాఫ్రాణీలు ఎలా ఉంటాయంటే, కోడిగత్తి ఇలా గోరించుకుని కూడా గీసినట్లేదు. ఇప్పుడు మీ గోళ్ళు పెంచుకుంటారు కదా ఆడపిల్లలు, తలగొక్కున్నప్పుడు లేదా ఇలాగ అనుకున్నప్పుడు గీసుకుంటుంది కదా, అలాంటి గాయం కూడా అవ్వలేదు. దానికేం పెద్ద పెద్ద కట్లు కట్టించేసుకుని హెల్త్ బులెటిన్లు మళ్ళీని ఆడు సిగ్గులేదు పడుకుంటాం. అలాగా ఎంత పచ్చి మోసం చేస్తున్నాడు. డాక్టర్ కూడా అలా చేశాడు. ఆడ తర్వాత ఏదో పదవి ఇచ్చాడు. ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే, ఆ మధ్య గులకరాయి తగిలేసింది, కొన్నిలా వాసిపోయింది. ఆ గులకరాయి అంట చిన్న గులకరాయి ఇచ్చి కొడితే అక్కడ తగిలి ఇక్కడ తగిలి ఇక్కడ తగిలి వెళ్ళిపోయిందంట. ఏదో గ్రాఫిక్స్ సినిమాలో లాగా, గ్రాఫిక్స్లో సినిమాలో గ్రాఫిక్స్ లాగా దాని పెద్ద పెద్ద కొట్టలు కట్టుకుని తిరిగి ఆడ వెల్లంపల్లి శ్రీనివాస్. వీళ్ళకి సిగ్గట్లేదండి దేవుడు నిజంగానే. అసలు ఏమనుకుంటారా ప్రజలని? ఇప్పుడు ఓటమి గెలుపు అనేటువంటిది ఏదో మీ గాలి ఉండి మీరు బాగా పనిచేస్తే ఏదో రకం ఓట్లు వేస్తారు. మీరు 2 కాళ్ళు దిగిపోయినా కానీ నేను గెలిపించరు. నేను 2 కాళ్ళు పోయినా కానీ ఇంకా కాళ్ళే నడుతాడులే అని ఓటేరు. అది నీ కర్మ అలా కాలిపోయినప్పుడు వీళ్ళ శాస్త్రంలో, వీళ్ళ బుద్ధిని బట్టి, వీళ్ళ అడ్డదారిలో నడిచే వ్యవహారాన్ని బట్టి వీళ్ళు ఎవరిని నమ్మలేకపోతున్నారు. డెఫినెట్గా మీరు అన్నట్టు ఇటు ఇంకో దేశం పారిపోతానుకో, లేకపోతే ఇలా ఇప్పుడు హైదరాబాద్లో వైద్య సదుపాయాల్లో నెంబర్ 1గా ఉంది. ఎక్కడ విదేశాల నుంచి వచ్చి కూడా ఇక్కడ చేయించుకుంటున్నారు. ఏమండి, హైదరాబాద్ మెడికల్ హబ్గా ఉంది.
మంచి డాక్టర్లు ఉన్నారు, మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే బీచ్ క్రాండీ అంటున్నారు, ఇంకోటి ఏదో చెప్తున్నారు బాంబేలో హాస్పిటల్లో. మరి అక్కడికి వెళ్ళిన వాళ్ళు సాధారణంగా బాలసుబ్రహ్మణ్యం ఇలాంటి చాలా, శ్రీహరి గారు ఇలాంటి వాళ్ళందరూ దొంగను సర్దేసుకున్నారు. అంటే చాలా సీరియస్ అయితేనే అక్కడికి వెళ్తారో అన్నట్టుగా ఏదో చెప్తున్నారు. మరి హైదరాబాదులో సాధ్యంగానే అక్కడ ఎలా సాధ్యమవుద్దా అనేటువంటిది ఉంది. లేదా అంతే మెడికల్ ఎమర్జెన్సీ లేకపోతే పనిగట్టుకుని విమానంలో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇదంతా ఎలాగనిపిస్తుందంటే, ఒకవేళ మామూలుగా విదేశాలకు వెళ్ళాలంటే పర్మిషన్లు రావు. ఇప్పుడు వాళ్ళకున్న కేసుల గురించి లుకౌట్ నోటీసులు గట్టా జారీ చేశారో మరి ఏం చేశారో తెలియదు. ఇప్పుడు ఈ వైద్యానికి సంబంధించి అంటే కొంత పర్మిషన్ దొరుకుద్ది. ఇప్పుడు ఇతంతా ఇప్పుడు బాంబేలో చేయించుకున్నాడు అనుకోండి, అక్కడే చికిత్స జరిగితే ఓకే. ఇక్కడికంటే మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్ళాలా లేకపోతే యూకే వెళ్ళాలని అన్నారనుకోండి, డెఫినెట్గా ఫేకే. అప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అప్పుడు దాకా పొరపాటును కూడా ఆయన ఏమీ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు మనం అనటం సరికాదు. ఎందుకంటే యుద్ధంలో కూలిన వాడిని, క్షతగాత్రుడి మీద ఆయుధం ప్రయోగించకూడదు, కనీసం మాట కూడా మాట్లాడకూడదు. ఇది నా అభిప్రాయం. కాబట్టి కొడాలని లెట్ హిమ్ కోలుకుని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తిడతాం ఏముంది. ఎందుకంటే అతను చేసిన తప్పులు అలాంటి ఖచ్చితంగా విమర్శించాలి. అతను శిక్ష పడాలి. అతను బతికి పూర్తిగా కోలుకుని బయటకు వచ్చి కఠిన కారాగారం అనుభవించాలి. ఎందుకంటే అతని పాపానికి పశ్చాత్తాపం అక్కడ పొందాలి, పరివర్తన రావాలి అతనిలో. నేను తప్పు చేశాను రా బాబు అనేటువంటి విషయం అతనికి తెలుసుకోవాలి. ఇదే కోరుకోవాలి మనం. అయితే లోకేష్ గారు అన్నట్టు రెడ్ బుక్ అనగానే గుండెపోటు రావడం ఇలా అతన్ని వెక్కిరించారండి వీళ్ళందరూ. అయాల వాళ్ళ టైం నడుస్తుంది అనుకున్నారు, తమంతటి వాళ్ళు లేడు అనుకున్నారు. సాగినంతకాలం అలాగే ఉంటుంది. ఎప్పుడైతే కాలం అడ్డం తిరిగిందనుకోండి, కాలం వేసే కాటు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కాలసర్పం అంటారు. అందుకనే కాలాన్ని కాలసర్పం అంటారు. కాలసర్పం వేసే కాటు అమెజాన్ అడవుల్లో ఉన్న అత్యంత భయంకరమైన విషసర్పం తాలూకు సెకండ్లో 100వ వంతులో ఆ కాటు వేసిన వెంటనే సెకండ్లో 100వ వంతులో మన మెదడుకు చేరుకునే విషయం నిస్తేజుడు అయిపోతాం మనం. అంత పవర్ఫుల్ విషయం, దాన్ని మించి ఉంటుందంట కాలసర్పం కాటు. అర్థమైందండి? కాబట్టి వాళ్ళు ఎవడన్నా ఏదైనా మాట్లాడినప్పుడు, ఎదటోడిని నిందించినప్పుడు, దూషించాల్సి వచ్చినప్పుడు ఇలాంటి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని, ఆ వంశీ కానీ లేకపోతే ఇతను కానీ నోటుకొచ్చినట్టు ఆ నాయుడు ఈ నాయుడు అని ఎలా పడితే అలా మాట్లాడి వాళ్ళ స్థాయికి థర్డ్ క్లాస్ బ్యాచ్ అన్నట్టు అనిపించింది. క్లాసులు అంటే భాష మాట్లాడే వాళ్ళే థర్డ్ క్లాసా ఫస్ట్ క్లాసా అని. సభ్యతా సంస్కారాలతో గౌరవప్రదంగా ఉన్నవాళ్ళు ఫస్ట్ క్లాసు, కొంచెం సభ్యత తగ్గి గౌరవం తగ్గి మాట్లాడేవాళ్ళు సెకండ్ క్లాసు, అత్యంత నీచ సంస్కృతి మొత్తం కానీ డ్రైనేజ్ మొత్తం తీసినట్టు స్మెల్ వచ్చి మాట్లాడేవాళ్ళు థర్డ్ క్లాసు. వీళ్ళు గ్యారంటీగా డ్రైనేజీ బ్యాచ్. ఇది డ్రైనేజీ మీద మొత్తం ఇస్తే స్మెల్ ఎలాగొస్తే అలాంటి వీళ్ళు మాట్లాడితే వాళ్ళకు కూడా ప్రజల నుంచి వాళ్ళ భయం వల్ల లేకపోతే దేనివల్ల నోరు మూసుకున్నారో ఇవాళ స్వేచ్ఛగా వాళ్ళని కూడా విమర్శిస్తున్నారు. అంతకన్నా జుగుప్సాకరమైన భాషతో మాట్లాడే వాళ్ళు ఉంటారు. నేను అలా మాట్లాడను, కానీ వాళ్ళనైతే కఠినంగా విమర్శిస్తాం. కొడాలని కానీ, వంశీ కానీ, సిదిరి అప్పలరాజు కానీ, మల్లాది విష్ణు కూడా, వెల్లంపల్లి శ్రీనివాసు, ఆయన రాజు గారిని, అశోక్ గజపతి రాజు గారిని ఎలాంటి మాటలు మాట్లాడాడు. వీళ్ళందరూ అనుభవిస్తారని ఆవిడ తప్పించుకోలేడు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యతంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం శిక్షిస్తుంది. చట్టము న్యాయము నమ్మకం ఉన్న ప్రభుత్వం కాబట్టి వాటి ద్వారా చట్ట ప్రకారం న్యాయ ప్రకారం వాళ్ళకి శిక్షించాలని ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ ప్రజా కోర్టులో వాళ్ళకి శిక్ష పడిపోయింది, వాళ్ళందరూ తుక్కులు వేసిపోయింది, నా ఆచూకీ అనుమానం లేకుండా పోయింది. ఇప్పుడు న్యాయస్థానాల్లో చట్ట ప్రకారం భారత న్యాయ వ్యవస్థ ద్వారా వాళ్ళు శిక్ష పడాలి. కొన్నిసార్లు అది ఆలస్యం అవుతుంది. అయినా సరే ప్రకృతి అనేటువంటిది ఒకటి ఉంటుంది, మనకు కనిపించని శక్తి ఒకటి ఉంది, సర్వైలెన్స్ మనల్ని గమనిస్తూ ఉంటాయి. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాస్తూ ఉంటాడు, 2 కళ్ళు గమనిస్తున్నాయి చెట్టు చోటు నుంచి అని. అలాగా మన చర్యలు అన్నట్లు మనకు గమనించే శక్తి ఒకటి ఉంటుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మీ షాపింగ్ మాల్కి వెళ్తారా, అక్కడ మీ సీసీ కెమెరాలు గట్రా ఏమనుకున్నారు అనుకో, మీకు నచ్చిన చాక్లెట్ తీసుకుని కప్పుకొని జల్లెట్టేసుకుంటారు కదా, అది చూస్తారా బాబు అంటే భయం ఉంటుంది. అవునా? అంతే దీని ఇప్పుడు సర్వేలెన్స్, ఆ పాప భీతి అనేటువంటిది ఉండబట్టే ఈ సమాజం, ఈ సంఘంలో ఈ మనుషుల ప్రవర్తన అంతా కూడా బ్యాలెన్స్డ్గా ఉంది.
ఎవరు ఇప్పుడు వెలుతురులో చేయలేని పనులు చీకట్లో చేస్తారు కొంతమంది. ఇప్పుడు ఆడపిల్లలు గట్ట లిఫ్ట్లు వెళ్ళారని కరెంట్ కట్టలేదని పుట్టేసుకుంటారు కొంతమంది దుండగులు. ఏంటండి వాళ్ళు ఇబ్బంది పెడతారు. అదే వెలుతురులోనూ బయట ప్రపంచంలో చేయరు. అలాగే దొంగతనాలు కూడా చీకట్లో చేయడానికి ట్రై చేస్తారు. వెళ్తుంటే వాళ్ళకి కొంచెం మనసు ఒప్పదు. ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగానే. ఒక సర్వేలెన్స్ ఉంది. అది ఏ దేవుడు నీ ఏ మతాన్ని ఆచరిస్తే ఆ దేవుడి పేరు పెట్టుకో. పాపభీతి ఉండాలి. అది ఉంటేనే నువ్వు సాటి మనిషిని మనిషిగా చూడగలుగుతావు. వీళ్ళందరూ అవన్నీ మర్చిపోయి మాట్లాడారు. కనీసం విశ్వాసం లేని వాళ్ళు కొంతమంది, నీతి లేని వాళ్ళు కొంతమంది, నియమాలు లేని వాళ్ళు కొంతమంది, సంస్కారం లేకుండా మాట్లాడేవాళ్ళు కొంతమంది. వీళ్ళందరికీ చట్ట ప్రకారమైన శిక్ష పడుద్ది, రాజకీయపరమైన శిక్ష పడుద్ది. ఇవన్నీ తప్పించుకున్నా కానీ ప్రకృతి అనేది శిక్షిస్తుంది. ఇది ఫైనల్. మరి ఇంత జరుగుతున్న కొడాలి నానికి సీరియస్గా ఉందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రస్తావన అయితే రాలేదు సార్. అసలు ఏంటి తర్వాత మరి? ఇంకా అతని పని అయిపోయింది అనుకున్నాడేమో. అంతా మనకు పని ఏముంది అనుకుని ఉండొచ్చు. లేదంటే ఇవాళ రేపు మాట్లాడచ్చు. లేదా ఇతను కూడా నేను తీసుకెళ్తాను లండన్ నుంచి ఇద్దరు కలిసిపోవచ్చు. ఏదైనా ఛాన్స్ ఉంది. లండన్ నేను చూపించుకునే డాక్టర్ గారు ఉన్నాడు, ఆయన దగ్గర చూపిస్తే ఇప్పుడు మనం అంటాం కదా సాధారణంగానే. మన ఫ్రెండ్ ఎవరికైనా ఒంట్లో పోలేదనుకో, నేను మొన్నే చూపించుకున్నాను రా, నేను తీసుకెళ్తాం కదా. మొన్న నేను పళ్ళు బాగు చేయించుకున్నాను, ఎవరో పళ్ళు బాగోలేదంటే నేను పలానా డాక్టర్ గారి దగ్గర చేయించుకున్నాను రా, నువ్వు నీకు కూడా చూపిస్తాను తీసుకెళ్ళాను ఒక ఆయన్ని. అలాగే తీసుకుపోతాడు. ఇది జరగచ్చు. అలా జరిగితే ఇదంతా దొంగ యాక్షన్ అని అనుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ సార్.